తెలంగాణలో రాజకీయంలో మరొక కొత్త పార్టీ వస్తుందన్న వార్తలు కనబడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా కవిత గారు ఈ పార్టీ ప్రారంభిస్తున్నారన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ పాలన వచ్చినప్పుడు, వాళ్ళు కుటుంబ పాలన జరిగినప్పుడు మీరు ఒకసారి ఎంపీగా ఉన్నారు, మరోసారి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్నారు. ఆ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎలాంటి పని చేయలేదు. మీ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి పని చేయలేదు. మరి మీరు ఆ 10 సంవత్సరాల పనితీరు ముంగట పెట్టి కొత్త పార్టీ పెడితే ప్రజలు నమ్ముతారు. కానీ నేను కొత్త పార్టీ పెట్టేస్తా, నేను దళితులకు ద్రోహం జరిగింది, ఆ తెలంగాణ కోసం పోరాడిన పౌరులకు ద్రోహం జరిగింది, ఆ 2 సెంటిమెంట్ ఇష్యూలు ముంగట పెట్టుకొని నేను కొత్త పార్టీ పెడతాను ముంగటకు వస్తే ప్రజలు నమ్మేది లేదు. టీఆర్ఎస్ నువ్వు ఎలా పొందబెట్టారో ఈమె కూడా రాదు, కొత్త పార్టీ పెడితే కౌన్సిలర్ కూడా పనికి రాదు ఈమె అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజలు చాలా కోపంలో ఉన్నారు. వాళ్ళకు పనితీరు కావాలా. గత ప్రభుత్వాలు ఏవైతే వాగ్దానాలు చేసిందో, ప్రామిసులు చేసిందో ఆ పని ముంగట పెట్టి ముంగట రావాలా. 10 సంవత్సరాలలో అప్పుల పాలు చేసిన తెలంగాణను మళ్ళీ అలాంటి కుటుంబాన్ని ముంగట తీసుకొచ్చేది లేదు. కుటుంబ పాలన జరిపించారు, అంతేగాని ప్రజల పాలన కాలేదు. ఇప్పుడు ప్రజాపాలన కావాలా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేస్తుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చేసిన వాగ్దానాలు డబ్బులు లేవు అని ముంగట చేసే బదులు ఢిల్లీలో ఎలా జరిగిందో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన, పంజాబ్లో ఎలా జరుగుతుందో దాన్ని పూర్తిగా తీసుకొని ముంగటకు వస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కన్నా కొంచెము పరువు తగ్గుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను జాదవ్ ప్రవీణ్ నాయక్, బోధన్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏమనగా, గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టడం సమంజసం కాదు. ఎందుకనగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పల్చబడ్డ పార్టీ మరియు ఇప్పుడు ఉన్న పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిణామాల పట్ల గట్టిపడుతున్నది, అనగా పుంజుకుంటున్నది. పబ్లిక్ లోటుపాటు తెలుస్తున్నది. వచ్చిన ప్రభుత్వంలో వాళ్ళ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ వరకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇట్టి తరుణంలో కొత్త పార్టీ పెట్టి ఉన్న పార్టీని చీల్చడం సరైన సమంజసం కాదు. ఈ ఉన్న పార్టీనే అటు కేటీఆర్ గారికి, గౌరవనీయులు కేసీఆర్ గారికి మద్దతుగా ఉంటూ కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఏదైతే ఈ మధ్యకాలంలో మన కవితక్క గారు నూతన పార్టీ పెడతారనేసి కొన్ని మీడియా పత్రికల్లో చూడడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మన కేసీఆర్ గారి కూతురు అయి ఉండి కూడా వేరే పార్టీ పెడితే మాత్రం ప్రజలలో వ్యతిరేకత వస్తారని మేము భావిస్తున్నాము. కవితక్కకు మంచి పేరుంది టీఆర్ఎస్ పార్టీలో. కవితక్కకు కూడా మంచి రాష్ట్ర స్థాయిలో మంచి అనుచర వర్గము, ఫాలోవర్స్, సోషల్ మీడియా టీం కూడా ఉన్నది. కానీ ఇక్కడ వేరే పార్టీ పెడితే మాత్రం ఆమె గ్రాఫ్ తగ్గిపోతుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే అందరు ఉమ్మడిగా ఉంటేనే పార్టీ మంచిగా ఉంటుంది. కానీ మీరు వేరే పార్టీ పెడితే కార్యకర్తలందరూ కూడా అయోమయం గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వేరే పార్టీ పెట్టొద్దని మేము మీడియా ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కవితక్క గారికి ఒకటే పార్టీ ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. విడిపోతే మళ్ళీ ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు అలాంటి ఆలోచన ఉంటే కానీ మానేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా. ఒక ఎమ్మెల్సీగా ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొన్న జరిగినటువంటి పరిణామాలు, వారి తండ్రికి అమెరికా వెళ్ళకంటే ముందు లేఖ రాయడం, వారి తండ్రి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది గురించి అభివర్ణిస్తూ వారు దయ్యాలంటూ ఆమె లేఖలో అభివర్ణించడం జరిగింది. ఆ విషయాలన్నీ మనం చూసాము. అయితే ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకముందు, ఆ అరెస్ట్ అయ్యే రోజు తనను అరెస్ట్ చేయించినటువంటి బీజేపీని ఆ నాయకులందరి నేను వచ్చిన తర్వాత నేను వాళ్ళ గురించి వాళ్ళ అంతు చూస్తానని చెప్పి ఆమె ఆ రోజు శపథం పన్నడం జరిగింది. దాన్ని తదనంతరం వారి తండ్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కేటీఆర్ కానివ్వండి, లేకపోతే హరీష్ రావు కానివ్వండి, వీరి దగ్గర నుంచి ఆమె పోరాడడానికి ఎటువంటి మద్దతు రాకపోవడంతో ఆమె మనసులోని అసంతృప్తినంతా తన తండ్రికి లేఖల ద్వారా చెప్పడం జరిగింది. వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా దయ్యాలేనని, కేసీఆర్ గారు దేవుడు అని చెప్పేసి ఆమె వివరించడం జరిగింది. అయితే ఆమె
తెలంగాణలో ఒక మహిళ కొత్త పార్టీతో ముందుకు రావడం శుభ పరిణామమే. దానిని ఎవరు కూడా కాదని అన్నారు. అయితే తన యొక్క మనసులోని బాధలను ఆమె వాళ్ళ తండ్రికి కనీసం చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా, తన తండ్రికి కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా చుట్టూరా ఒక కవచంలా ఏర్పడినటువంటి ఆ దయ్యాలు ఎవరో ఆమె బహిర్గతంగా ఆమె వాళ్ళ పేరు కూడా చెప్పలేకపోయింది. అంతా ఒక బీజేపీతోని కొట్లాడడానికి కూడా స్వేచ్ఛనీయకుండా ఉన్నటువంటి పార్టీలు నేను ఎందుకని చెప్పి ఆమె పార్టీ పెట్టడం కోసం ఎప్పుడైతే ముందుకు వస్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తున్నాము. మరి ఆమె పార్టీ పెట్టడం వల్ల మాకేమో అంటే వేరే పార్టీలకు కానీ వేరే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. భారతదేశం అనేది ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎన్ని పార్టీలు పెట్టుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు. దాన్ని ఎవరు కూడా కాదని అన్నారు. ఏ నాయకుడైనా సరే ప్రజల్లో ఉండాలి. ఒక ప్రతిపక్ష పాత్ర, ప్రధాన ప్రతిపక్ష పాత్ర కానీ అధికార పక్షం వైపు నుంచి ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపి ప్రజల వైపు వాళ్ళు ఉన్నప్పుడే ప్రజలు కూడా వాళ్ళకు రాబో రోజులు కానీ ఎన్నికల్లో కానీ మద్దతు ఇచ్చి గెలిపిస్తారు. అయితే ఆమె పార్టీ పెట్టడం వల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు. ఆమె రావడానికి కూడా మేమంతా స్వాగతిస్తున్నాము. మరి ఒకటి మరి వాళ్ళ నాన్న చుట్టూ ఉన్న వాళ్ళంతా దయ్యాలన్నప్పుడు మరి వాళ్ళ నాన్న కూడా ఆ దయ్యాలతో ఉండడం ఎందుకు అని వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చి వాళ్ళిద్దరు కలిసి పార్టీ పెడితే బాగుండేదని మా ఉద్దేశం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.